ఫ్రెండ్స్, ఈ అమ్మాయి తన బ్రాండెడ్ హస్బెండ్ ని కొన్ని రోజుల వరకు చూసుకొని తర్వాత వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. లాస్ట్ లో అసలు ఏం జరిగిందో చూసిన తర్వాత మీరు గ్యారంటీగా ఎమోషనల్ అయిపోతారు. క్రిస్ ఇంకా బ్రాండన్ వీళ్ళిద్దరూ కాలేజ్ లో కలుసుకుంటారు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. పెళ్లి కూడా చేసుకుంటారు. 2 సంవత్సరాల తర్వాత ఒక రోజు బ్రాండన్ కార్ యాక్సిడెంట్ కారణంగా కోమాలోకి వెళ్లిపోతాడు. దీని కారణంగా ఇతనికి 10 సెకండ్ల ముందు ఏం జరిగిందో అసలు గుర్తుండేది కాదు. ఇంకా ఇతను తనను తాను చూసుకునే పొజిషన్ లో లేడు. బ్రాండన్ కి ఈ ప్రపంచంలో క్రిస్ తప్ప మరెవ్వరూ లేరు. ప్రెజెంట్ బ్రాండన్ ఈ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా క్రిస్ ని తప్ప మరెవరిని గుర్తుపట్టేవాడు కాదు. క్రిస్ ఈ విధంగా కొన్ని సంవత్సరాల వరకు బ్రాండన్ ని చూసుకుంది. అయినా కూడా ఇతను అంతగా రికవరీ కాలేదు. క్రిస్ కి ఒక కల ఉండేది, మంచి భర్త, పిల్లలు, ఒక సంతోషమైన జీవితం. దీని కారణంగా ఈమె ఇలా ఫిక్స్ అవుతుంది బ్రాండన్ కి డైవర్స్ ఇచ్చి వేరే పెళ్లి చేసుకోవడానికి. డైవర్స్ టైంలో ఈమె జడ్జితో ఇలా అపీల్ చేస్తుంది, నేను వేరే పెళ్లి చేసుకున్న తర్వాత బ్రాండన్ ని దత్తతకు తీసుకుంటానని. ఎందుకంటే ఈమె మనసులో బ్రాండన్ ని వదిలిపెట్టాలి అనే ఆలోచన లేదు. ఆయనకి సేవ చేయడంలో ఈమె విసుగు చెందేది కాదు. దీని కారణంగా ఈమె బ్రాండన్ ని కూడా తనతో పాటు డేట్ కి పిలుచుకొని పోయేది. క్రిస్ కొత్త భర్త జేమ్స్ బ్రాండన్ ని తన లైఫ్ లో యాక్సెప్ట్ చేయడమే కాదు, ప్రతిరోజు ఇతనే బ్రాండన్ ని చూసుకునేవాడు. స్నానం చేయించడం, తినిపించడం, క్లీనింగ్ అంట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. జేమ్స్ ఒక నాన్నగా ఏ విధంగా తన పిల్లలని చూసుకునేవాడో అదే విధంగా బ్రాండన్ ని కూడా చూసుకునేవాడు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి కామెంట్ చేయండి.